ఎంతసేపు విన్నారు క్లాసులు? స్కూల్లో కాలేజీలకు వెళ్ళినప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 దాకా విన్నారు. ఎన్ని గంటలో? అవునా కదా? అవి దేనికి పనికి వస్తాయి ఆ పాఠాలు? లోక సంబంధమైన జీవనోపాధి కోసం, ఒక ఉద్యోగానికి, ఒక వ్యాపారం చేయడానికి పనికి వస్తాయి. కానీ దేవుని వాక్యం కేవలం ఈ లోక సంబంధమైన జీవితానికి మాత్రమే ఉపయోగపడిద్దా? దేనికి ఉపయోగపడిద్ది? పరలోకానికి. మనమందరం కూడా ఎక్కడ ఉండాలి? ఈ లోకంలో మరణించిన తర్వాత పరలోకంలో ఉండాలి. పరలోకంలో ఉండాలంటే ఇక్కడ వాక్యాన్ని శ్రద్ధగా విని, ఆ వాక్యాన్ని బట్టి లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకొని, దేవునికి ఆయాస్కరమైన అలవాట్లు, దేవునికి ఆయాస్కరమైన పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని వదిలేసుకొని దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తే ఆ వాక్యమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మరియా యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని శ్రద్ధగా విన్నదంట. లూదియా తన వ్యాపారాన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టి దేవుని సేవకులు బోధిస్తూ ఉంటే పౌలు గారి దగ్గర శ్రద్ధగా వాక్యం విన్నది. లక్ష్యం ఉంచిందంట వాక్యం మీద. కాబట్టి అడు చూడటం, ఇటు చూడటం, వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం, ఇట్లాంటివి చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి దుఃఖపడతాడు. నీకు రావలసిన దీవెన పోగొట్టుకుంటావు. అందుకే వాక్యాన్ని ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి, లక్ష్యముంచి వినాలి. డిస్టర్బెన్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి చెప్పాలి, డిస్టర్బ్ చేయకు, నువ్వు కూడా శ్రద్ధగా వాక్యం వినని చెప్పాలి. దాన్ని దేవుడు నచ్చుతాడు, మెచ్చుతాడు. ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు.